గుడ్ మార్నింగ్ గాయస్. సో ఈరోజు ఆఫీస్ మీటింగ్కి వచ్చాం. మై కార్ ఈజ్ రెడీ. జుమేరా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ నాసర్కా. సో స్టిల్ ఇన్ ట్రాఫిక్ గాయస్. ఇంకా షార్జాని క్రాస్ అవుతున్నా. బేసిక్లీ ఇలా మన స్పీడ్ లిమిట్స్ని కూడా కింద పెడతారు పక్కన చూడటం ఎందుకని చెప్పేసి రోడ్డే చూడండి అన్నట్టు మన స్పీడ్ లిమిట్ అంతా కూడా అక్కడే చెప్తారు. ఇక్కడైతే చాలా తక్కువ 80, బట్ మనం ఇంకొక ప్లేస్కి వెళ్తాం, అది షేక్ జాయిద్ రోడ్. అక్కడైతే మినిమం 120 మెయింటైన్ చేయాలి. సో ఇదొక మంజార్, ఇదొక టోల్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, జస్ట్ 1 కిలోమీటర్లోనే టోల్. కానీ ఇంతసేపు పట్టింది ఏంటంటే ట్రాఫిక్ వల్ల. చెప్తున్నా కదా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అటు సైడ్ నుంచి వస్తే దుబాయ్ నుంచి వస్తున్నాం వాళ్ళు షార్జాకి, అక్కడ ఏమీ ట్రాఫిక్ ఉండదు. బట్ ఇటు సైడ్ మాత్రం చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. లిటరల్లీ చాలా ఉంటుంది. అది షార్జా మెట్రో, సారీ షార్జా స్టేడియం. క్రికెట్ అవుతుంది కదా, అక్కడ అవుతుంది. నెక్స్ట్ నిన్న మీకు చెప్పా కదా నెక్స్ట్ అలాంటివి అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి, ఇది ఒకటి నైట్ టు నైట్ అని ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయండి. నెక్స్ట్ మనం ఇంకా దుబాయ్ ఎంటర్ అవబోతున్నాం. సో కొంచెం ట్రాఫిక్ లిబరల్ అవుతుంటుంది అనమాట అలా కొంచెం కొంచెంగా. సో మనం షార్జాలో ఇప్పటి వరకు చూసిందంతా ఎక్కడ మెట్రోస్ ఉండవు, బట్ దుబాయ్ ఈజ్ టోటలీ లింక్డ్ విత్ మెట్రో. సో మీకు చూడొచ్చు అక్కడ మెట్రో స్టేషన్ ఉంది, చూపిస్తా. సో అది మెట్రో స్టేషన్. షార్జాకి దుబాయ్కి కనెక్ట్ అయిన మెట్రో స్టేషన్ స్టేడియం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాకా చూపించాను కదా, స్టేడియం పక్కనే మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది గ్రీన్ లైన్ గైస్. గ్రీన్ లైన్, రెడ్ లైన్ అని ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ట్రావెల్ చేయాలంటే డిఫరెంట్ లైన్స్ ఉంటాయి. అది ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్ మెట్రోది ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు. షార్జాకి దుబాయ్కి మెట్రో స్టేషన్ కనెక్షన్ ఉండదు. ఉంటే చాలా ఇబ్బంది, ఎందుకంటే దుబాయ్లో రెంట్స్ చాలా ఎక్కువ, షార్జాలో చాలా తక్కువ. చెప్పాలంటే చాలా తక్కువ. అందుకనే ఇంత ట్రాఫిక్. అందరూ ఇక్కడే ఉంటారనమాట. సో దే విల్ గో ఫర్ వర్క్ చేయడానికి దుబాయ్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి 2 hours ముందే బయలుదేరి వెళ్తారు. సో ఇప్పుడు 10 అయింది కాబట్టి అంత ట్రాఫిక్ లేదు. మ్యాక్స్ అందరూ 6కే బయలుదేరిపోతారు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెంట్ కోసం. రెంట్ చాలా తక్కువ ఉంటుంది, అన్నీ ఫీజిబుల్గా ఉంటాయి. నేను షార్జా ఫస్ట్ టైం రావడం ఇది. నేను ఇప్పుడు దుబాయ్లోనే ఉన్నా. 1 month బ్యాక్ వచ్చా మెయిన్ ఆఫీస్కి రిపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో అది. సో ఇప్పుడు మనం వచ్చింది ఎయిర్పోర్ట్ రోడ్. ఇది మెయిన్ ఎయిర్పోర్ట్ రోడ్ కాదు, ఇక్కడ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతాయి. చూడొచ్చు మీరు. మేబీ ఇఫ్ యూఆర్ లక్కీ వీ కెన్ గెట్ 1 వీడియో ఆఫ్ ఫ్లైట్ టేకింగ్ ఆఫ్ ఆర్ ల్యాండింగ్. బట్ మెయిన్ ఎయిర్పోర్ట్ అయితే చాలా దూరం అటువైపు. మీకు అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, మెయిన్ హైదరాబాద్ అక్కడ ఉంచుకొని కనిపిస్తుంది. చాలా స్మాగీగా ఉంది. అదిగో ఫ్లైట్ వచ్చిందబ్బా, అదిగో ఇలాగా దిగుతుంది అక్కడే. సో ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్. కాకపోతే ఇది లైక్ బ్యాక్ అనమాట. మెయిన్ అండ్ అటు సైడ్ ఉంటుంది, అటు సైడ్ ఉంటాయి టెర్మినల్స్ అన్ని. సరే కదా, ప్రతి 5 minutesకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటుంది. ప్రతి 2 minutesకి. ముంబై తర్వాత దుబాయ్ అనుకుంటా, ఆర్ సింగపూర్, ఐ డోంట్ నో. బట్ అలాగా చాలా ఎక్కువ టేక్ ఆఫ్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది ఎయిర్పోర్ట్లో, దుబాయ్ ఎయిర్పోర్ట్. అలా 2 minutesకి ఒక టైం లాస్ పెట్టి వదిలేసామంటే చాలు, ఇంకా అలా ఫ్లైట్లు ఎగురుతూనే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు బిల్డింగ్స్ అన్నీ చాలా తక్కువ ఏమంటాం హైట్స్తో ఉంటాయి. ఇవన్నీ కార్ షోరూమ్సే. BMW ఇవన్నీ నార్మల్ కార్స్. ఎక్సాటిక్ కార్స్ వేరే రూట్లో ఉంటాయి, అవి చూపిస్తా. ఇప్పుడు చైనీస్ కార్స్ ఎక్కువైపోయాయి చూసారా. ఇది ఒక చైనీస్ కార్ కంపెనీ, చాలా ఎక్కువైపోయింది దుబాయ్లో కూడా. ఏవో జాక్, మ్యాక్ ఏవో వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనుషుల కంటే కార్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. సో దట్స్ ఆ బ్లూ బిల్డింగ్ ఉంది కదా, అది మా దుబాయ్ ఆఫీస్. అక్కడ మా కొలీగ్ని ఎక్కించుకొని మీటింగ్కి వెళ్తాం అన్నమాట జుమేరా. సో దుబాయ్ ఆఫీస్కి వచ్చాం. టర్నింగ్ మళ్ళీ ఇక్కడ ఒక హైదరాబాదీ రెస్టారెంట్ ఉంటుంది గాయస్. నేను ఇక్కడే నా ఆఫీస్ అసలు ఇక్కడే గ్రాండ్ హైదరాబాద్, ఇమాన్ హైదరాబాద్. ఒకటి ఫేమస్ అయిందని ఇడు సేమ్ అలాంటిదే పెట్టేశాడు. ఇది పాకిస్తానీ రెస్టారెంట్ అసలు. ఓకే, ఇది మన ఆఫీస్. ఇక్కడే రిపోర్ట్, అసలు నేను ఇక్కడే ఉండేవాడిని కానీ ఇప్పుడు షార్జా వెళ్ళాను. ఇక్కడ మన ఉంటాడు, పికప్ చేసుకున్నాను. ఓకే, మీటింగ్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ అగైన్. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సైడ్, ఇందాక అటు సైడ్ తిరిగిపోయాం కదా. మీటింగ్కి వెళ్ళా, అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అటే వైపు వెళ్తున్నాం. సో మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సెకండ్ లార్జెస్ట్ మాల్ దుబాయ్లో. ఎండ చూడండి అసలు ఎంత ఎక్కువ అయిపోయిందో, చాలా అంటే చాలా. కార్లో ఇప్పటి వరకు, ఎందుకంటే రికార్డ్ సైడ్లో చాలా వేడిగా ఉంది, అన్నీ ఓపెన్ చేసి ఇప్పుడు ఫుల్ ఏసీ పెట్టుకొని చేస్తున్నాను. సో అది సంగతి. కార్ చెప్పాను కదా,
సైడ్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ బెంట్లీ షోరూమ్ ఒకటి ఉంటుంది. యా ఇదే. ఇది నా పాత ఆఫీస్. సో అదే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. అది మెట్రో స్టేషన్ అక్కడ కనిపిస్తుంది కదా, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. అది మెట్రో స్టేషన్ డైరెక్ట్గా మాల్కి లింక్ అవుతుంది. పక్కనే కంపెనీస్కి హోటల్ కూడా ఉంది. సో దిస్ ఇస్ నెక్స్ట్ పార్ట్. ఇది జేఎల్టీ అనమాట, జుమెరా లేక్ టవర్స్. ఇంటర్నెట్ సిటీ కూడా అంటారు. ఇది నా ఆఫీస్ అసలు ఫస్ట్లో. 6 years ఇక్కడ పనిచేస్తాను. ఇంత దూరం వచ్చేవాడిని, కాకపోతే మెట్రోలో వచ్చేవాడిని, ఈజీగా ఉండేది. జస్ట్ 30 minutesలో వచ్చేసేవాడిని. 1% പോലും എടുത്തിട്ടില്ല. നമ്മൾ നമ്മുടെ ജീവിത സമ്പാദ്യത്തിൽ 25%, 30% ഒക്കെ ഒരു കല്യാണത്തിന് എടുക്കണം. 0.5% മാത്രമേ എടുക്കൂ. సో ఇదే గైస్ జేఎల్టీ. ఇక్కడ దిగి అటుపక్క వెళ్ళి ఇది ఇటు సైడ్ నా ఆఫీస్ అనమాట. ఇక్కడ దిగి అలా నడుచుకొని వెళ్ళేవాడిని. లేదా ఈ మెట్రో స్టేషన్ దాటి ఇంకో మెట్రో స్టేషన్ ఉంటుంది, అది ట్రామ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ట్రామ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఐ హోప్ యూ కెన్ సీ ద ట్రామ్ స్టేషన్. దిస్ ఈస్ జేఎల్టీ. ఇక్కడ నుంచి అన్ని ఇది నకీల్ మెట్రో స్టేషన్. ఇదంతా గోల్ఫ్ కోర్స్ గైస్, ఇదంతా గోల్ఫ్ కోర్సే. చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళా రీల్ పెట్టాను నేను. ఇప్పుడు మనం జేఎల్టీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. అన్ని కంపెనీస్, ఒరాకిల్, IBM, ఇక్కడ అడాబ్ కూడా ఉంటుంది, మోటరోలా సొల్యూషన్స్. ఇక్కడ నా ఆఫీస్, పాత ఆఫీస్. జుమెరా లేక్ టవర్స్. ఇది అమెరికన్ యూనివర్సిటీ. సో దీని బ్యాక్ సైడ్ దుబాయ్ ఇంటర్నెట్ సిటీ ఉంటుంది. ఇది జేఎల్టీ కాబట్టి. సో నా ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఇలా దాటితే జేబిఆర్ వస్తుంది. జేబిఆర్ అంటే జుమెరా బీచ్ రెసిడెన్సీ. టోటల్ బీచ్ వ్యూతో ఈ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. అటు సైడ్ ఆ పక్క ఉంటుంది బీచ్. అది అటు సైడ్ ఉంటుంది బీచ్. స్ట్రైట్ వెళ్ళిపోతే అబుదాబి. మనం ఇంకోవైపు తిరిగాం. చెప్పాను కదా గోల్ఫ్ కోర్స్ అనేసి. అది గోల్ఫ్. సో దుబాయ్ అని చెప్పాను కదా, అక్కడ దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా. ఫ్రేమ్ అవతల సైడ్ అంతా ఓల్డ్ దుబాయ్. దుబాయ్ నేను అటు సైడ్ ఉండే ఉన్నప్పట్లో. ఇక్కడ నుంచి నేను ఆఫీస్కి ట్రావెల్ చేశాను. షార్జా ఆఫీస్ కదా, ఫస్ట్ నా ఆఫీస్ ఉంటుంది కదా, అది దుబాయ్ ఇంటర్నెట్ సిటీ అనమాట. అది టోటల్గా మొత్తం ఈ షేక్ జాయిద్ రోడ్ అంతా దాటాలి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాన్సీ రోడ్స్ ఇన్ దుబాయ్లో. దిస్ ఇస్ ద మెయిన్ రోడ్ చెప్పాలంటే. అసలు షేక్ జాయిద్ రోడ్ అంటారు. మొత్తం అన్ని మాన్యుమెంటల్ బిల్డింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టొయోటా వాళ్ళు ఫస్ట్ కట్టిన బిల్డింగ్ ఇది. మీరు ఎప్పుడైనా దుబాయ్ని ఏమంటాం డెవలప్ అవ్వడం చూపిస్తారు కదా, అది ఫస్ట్ ఈ బిల్డింగ్ తర్వాత టోటల్ చేంజ్ అయినట్టు చూపిస్తారు. ఈ బిల్డింగ్స్ అన్ని వచ్చినాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ప్లేసెస్ అనమాట, ఓల్డ్ దుబాయ్ నుంచి న్యూ దుబాయ్ కనెక్ట్ చేయడం కోసం. ఇక్కడ చాలా బ్రిడ్జెస్, కెనాల్స్, సబ్వేస్ లాంటివి చాలా ఉంటాయి. సో హియర్ వి గైస్, హియర్ వి గో. దిస్ ఇస్ షేక్ జాయిద్ రోడ్. సో ఇది ట్రేడ్ సెంటర్. ఇక్కడ చూడొచ్చు, ఇది ట్రేడ్ సెంటర్. మొత్తం అన్ని ఎగ్జిబిషన్స్ ఇక్కడ జరుగుతాయి. బిల్డింగ్స్ ఏమి ఉండవు, అటువైపు ఉంటుంది. బట్ ఇదంతా మొత్తం కార్గో అంతా లోపల పెట్టడానికి. ఈ మెట్రో స్టేషన్ దగ్గర కూడా ట్రేడ్ సెంటర్.
మెట్రో వెళ్తుంది పై నుంచి చూడొచ్చు. దుబాయ్ ట్యాక్సీస్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. పింక్ వెళ్తుంది కదా ముందుగా, అదేంటంటే లేడీస్ డ్రైవర్ అనమాట. ఇప్పుడు లేడీసే కావాలనుకుంటే చాలా మంది ప్రిఫర్ చేస్తారు, అప్పుడు లేడీ డ్రైవర్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మాన్యుమెంట్ గైస్. దిస్ ఇస్ దుబాయ్ మ్యూజియం. వెళ్ళినప్పుడు లోపల కూడా చూపిస్తాను. ఇది ద లేటెస్ట్ ఇంక్లూజన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుంది. శోభా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఎంఆర్, డెమాక్ అన్ని అండ్ శోభా కూడా అందులో పార్ట్ మాట. సో దిస్ ఇస్ ఇట్. ఇది షేక్ జైద్ రోడ్ మిడిల్. సో మెట్రో స్టేషన్స్ ఎవ్రీ 2 minutes ఉంటాయి అన్నమాట. ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి క్రాస్ అవ్వాలంటే ఆ మెట్రో స్టేషన్ బ్రిడ్జెస్ నుంచి క్రాస్ అవ్వాలి. ఇంకెక్కడ మనకి ఏమీ ఉండవు, సబ్వేస్ కానీ ఏమి ఉండవు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ మెట్రో స్టేషన్. సో 2 kilometers 3 kilometers ఉంటాయి. ఫస్ట్ ట్రేడ్ సెంటర్, దాని తర్వాత ఎమిరేట్స్ టవర్ మెట్రో స్టేషన్. ఇది ఫైనాన్షియల్ సెంటర్ స్టేషన్ మెట్రో స్టేషన్ షేప్ అది స్పేస్ షటిల్ లాగా మేనేజ్ చేశారు. ఓకే, దేని గో బుర్జ్ ఖలీఫా. ఇక్కడ నుంచి వస్తే చాలా చిన్నదిలాగా అనిపిస్తుంది, ఇక్కడ చాలా పెద్దగా. ఎప్పుడైనా బుర్జ్ ఖలీఫా వీడియో చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ చేసా చాలాసార్లు వెళ్ళా అక్కడికి, కానీ అప్పుడు నేను వీడియోస్ తీసేవాడిని కాదు. ఆ పైనుంచి చూస్తే ఈ బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, పైనుంచి ఇలా సర్కిల్గా కనిపిస్తాయి ఈ బ్రిడ్జెస్ అని. మనకి వెళ్తుంది బ్రిడ్జెస్ చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ. ఎప్పుడైనా బుర్జ్ ఖలీఫా టాప్ వెళ్తే మాత్రం ఈవినింగ్ సన్సెట్ టైం అప్పుడే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇది దుబాయ్ మాల్. సో బుర్జ్ ఖలీఫా కిందనే ఉంటుంది ఇది దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 20 minutes నడాలా, అంత దూరం దగ్గర ఉండదు అనుకుంటాం. కానీ మెట్రో స్టేషన్ లోపల నుంచి టోటల్ అంతా ఏసీయే. వాకింగ్ ఎస్కలేటర్స్ ఉంటాయి, జస్ట్ వాటి మీద నుంచి ఉంటే అవి తీసుకెళ్తుంది. అది మెట్రో వెళ్తుంది. దాటేసి గట్టిగా వెళ్తున్నాం. సో ఈ రోడ్ చాలా ఫ్రీగా 6 lane రోడ్ కాబట్టి మధ్యలో టోల్ గేట్స్ ఉంటాయి. ఈ రోడ్కి ప్యారలల్గా అటు సైడ్ ఎమిరేట్స్ రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ జుమేరా రోడ్ ఉంటుంది. అదేంటంటే చాలా లాంగ్ టర్న్ తీసుకున్నట్టు. ఇదేంటంటే టోటల్ సిగ్నల్స్ ఉంటాయి. కానీ షేక్ జైద్ రోడ్ మాత్రం ఏ సిగ్నల్ లేకుండా స్ట్రైట్గా హ్యాపీగా మన డెస్టినేషన్ చాలా ఫాస్ట్గా వెళ్ళచ్చు. సో మనం ఇప్పుడు వెళ్తే జుమేరా అనమాట. జుమేరా అంటే చూసారా, పామ్ జుమేరా 7 star హోటల్ అని చెప్పాను చూసారా, అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడ బీచెస్ అవి బాగుంటాయి, కానీ ఇప్పుడు అవ్వదు ఎందుకంటే మీటింగ్ ఉంది. సో జస్ట్ సో ఇదే మనం అసలు స్టీరింగ్ మార్చకుండా అలా స్ట్రైట్గా పట్టుకుంటే ఒక గంటలో అబుదాబి వెళ్ళిపోతాం. అంటే అది డిఫరెంట్ ఎమిరేట్. యూఏఈ అన్నది కంట్రీ, అందులో డిఫరెంట్ స్టేట్స్ అనమాట. ఈ స్టేట్స్ అంటే ఎమిరేట్స్ అంటారు. దుబాయ్, షార్జా, అజ్మాన్, రసల్ ఖైమా ఇవన్నీ అనమాట. సో ఈ స్ట్రైట్గా 1 hourలో ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత స్ట్రైట్ రోడ్ అనమాట. ఇవన్నీ ఫ్యాన్సీ క్లినిక్స్ అనమాట. మన బీచ్ రోడ్లో ఉంటాయి చూసారా ఫేమస్ క్లినిక్స్ అని. అలా ఇప్పుడు మనం షేక్ జైద్ రోడ్ దాటి షేక్ జైద్ రోడ్ మీద ఉన్నాం, కానీ ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఇందాక చెప్పాను కదా ఎగ్జాటిక్ కార్స్ అన్ని ఒక ప్లేస్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఆ కార్స్ అవుట్ సైడ్ అయితే చూపించగలదు. నేను ఇక్కడ కూడా ఇక్కడ ఒక ఆరిజిన్ వేస్ అని చెప్పేసి స్టేషన్ ఉంటుంది, అక్కడ వచ్చేవాడిని. సో ఇప్పటివరకు 2 minutes మెట్రో స్టేషన్ చూసాను కదా. ఈ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాకి ఒకటే మెట్రో స్టేషన్ ఉంటుంది. 5 minutes తర్వాత వస్తుంది ఆ రోడ్ దాటేసిన తర్వాత. సో చూడండి మీకు లాంగ్ అనమాట. ఇక్కడికి రావాలంటే ఐదర్ యూ హ్యావ్ టు టేక్ ట్యాక్సీ ఆర్ ఆ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే బోల్డ్ ట్యాక్సీ ఉంటాయి, అక్కడ తీసుకుంటారు. చూడండి ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, డబ్బులు పడుతుంది. చెప్పాను కదా ఇది మెట్రో స్టేషన్, అక్కడ ట్యాక్సీస్ ఉంటాయి. మనం తీసుకొని అక్కడ ఉన్న ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళాలంటే ట్యాక్సీ తీసుకుంటాం. సో ఇప్పటివరకు మనం చూసిన షార్జా, నెక్స్ట్ దుబాయ్ ఎంటర్ అయ్యాం. దుబాయ్ తర్వాత షేక్ జైద్ రోడ్ దాటాం, దాని తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా దాటుతాం. ఇక్కడ నుంచి ఎంటైర్లీ డిఫరెంట్ వరల్డ్ ఉంటుంది. అక్కడ ఫస్ట్ షార్జా అండ్ బర్దుబాయ్ టోటల్ ఇండియన్సే ఉంటారు, మధ్యలోనే అందరూ మిక్స్ ఉంటారు. బట్ వన్స్ మనం ఈ ఇండస్ట్రియల్ ఏరియా దాటిన తర్వాత టోటల్ జుమేరా, జేఎల్టీ అంటే జుమేరా లీగ్ ప్లాజాస్ ఇదంతా టోటల్ వెస్టర్న్ వరల్డ్ అనమాట. ఫస్ట్ నేను ఇక్కడే ఉండేవాడిని. ఫస్ట్ దుబాయ్ 2015లో వచ్చినప్పుడు జేవీసీ అని చెప్పి జుమేరా విల్లాస్ అని చెప్పేసి టోటల్ ఫ్యాన్సీ విల్లాస్ ఉంటాయి, అక్కడ ఉండేవాడిని. అప్పుడు అనిపించదు అనమాట, బాయ్ ఎలా ఉంటారా బాబు ఇక్కడ ఒక్కలే అని చెప్పేసి. అక్కడ జిమ్, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ అటాచ్డ్ అనమాట మన అపార్ట్మెంట్కి. చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత తెలిసింది ఇటు సైడ్ అంతా మన వరల్డ్ ఉందని చెప్పేసి అప్పుడు మూవ్ అయ్యాయి అనమాట. పర్వాలేదు 40 minutes పట్టినా పర్వాలేదు, మెట్రో ఎక్కేసి వచ్చేసి. ఇది రెడ్ లైన్ గైస్, ఇందాక గ్రీన్ లైన్ చెప్పండి, ఇది రెడ్ లైన్. సో అక్కడ మెట్రో ఎక్కి బర్దుబాయ్లో ఆఫీస్కి ఇక్కడ వచ్చాను. ఇంకా చాలా దూరం ఉంది, చూపిస్తాను. ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అది ఎమిరేట్స్ మాల్. అక్కడ స్కీయింగ్ అది ఉంటుంది. మాట్లాడట్లేదు మన మీటింగ్ వైపు. సో టర్నింగ్ టువర్డ్స్ జుమేరా, ఆమ్ జుమేరా కాదు, నార్మల్ జుమేరా ఏరియా. సో అక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ ఆమ్ జుమేరా అంటే అక్కడే మన మీటింగ్ అంటే లోపల కాదు, సైడ్ నాకు ఆఫీస్ ఉంటుంది, అక్కడ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అన్ని ఇల్లు ఫ్యాన్సీగా ఉంటాయి. అక్కడ అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ అన్ని విల్లాస్ ఉంటాయి. యూ కెన్ సీ ఆల్ ఎగ్జాటిక్ కార్స్ కూడా ఉంటాయి, వాళ్ళ షెడ్స్లో మంచి మంచి కార్స్ ఉంటాయి. ఈరోజు చెప్పాలంటే మ్యాక్సిమం 20-30 minutes ట్రావెల్. చెప్పాలంటే అసలు ట్రాఫిక్ లేదు ఈరోజు, అందుకనే. నెక్స్ట్ ఇప్పుడైతే మీటింగ్కి వెళ్తున్నా, రేపు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, మీటింగ్ అయిపోయింది, వీఆర్ బ్యాక్ అగైన్. ఇప్పుడు చెప్పండి కదా అక్కడ మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సైడ్, ఇందాక అటు సైడ్ తిరిగిపోయింది కదా మీటింగ్ వెళ్దాం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అటే వైపు వెళ్తున్నాం. సో మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ సెకండ్ లార్జెస్ట్ మాల్ దుబాయ్లో. అంటే చూడండి కదా ఎంత ఎక్కువ, చాలా అంటే చాలా. కార్లో ఇప్పటివరకు
ఎందుకంటే రికార్డ్స్ అయితే చాలా వేడిగా ఉందండి. ఓపెన్ చేసి ఫుల్ ఏసీ పెట్టుకొని చేస్తున్నాను. సో అది సంగతి. కాల్ చెప్పాను కదా, సరే ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మెట్రీ షోరూమ్ ఒకటి ఉంటుంది. యా ఇదే. ఇది నా పాత ఆఫీస్. సో అదే మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. అది మెట్రో స్టేషన్ అని కనిపిస్తుంది కదా, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్. అది మెట్రో స్టేషన్ డైరెక్ట్గా మాల్కి లింక్ అవుతుంది. పక్కనే కంపెనీస్కి హోటల్ కూడా ఉంది. సో దిస్ ఇస్ నెక్స్ట్ పార్ట్. ఇది జేఎల్టీ అనమాట, జుమేరా లేక్ టవర్స్. ఇంటర్నెట్ సిటీ కూడా అంటారు. ఇది నా ఆఫీస్ అసలు. ఫస్ట్లో 6 years ఇక్కడ పని చేస్తాను. ఇంత దూరం వచ్చేవాడిని, కాకపోతే మెట్రోలో వచ్చేవాడిని, ఈజీగా ఉంటుంది. 30 minutesలో వచ్చేసేవాడిని. 1% പോലും കിട്ടില്ല. നമ്മൾ നമ്മുടെ ജീവിത സമ്പാദ്യത്തിന് 25%, 30% ഒക്കെ കല്യാണം കഴിക്കുമ്പോൾ 0.5% മാത്രമേ సో ఇదే గైస్ జేఎల్టీ. ఇక్కడ దిగి అటుపక్క వెళ్ళి, ఇది ఇటు సైడ్ నా ఆఫీస్ అనమాట. ఇక్కడ దిగాల నడుచుకుని వెళ్ళామండి. లేదా ఈ మెట్రో స్టేషన్ దాటి ఇంకో మెట్రో స్టేషన్ ఉంటుంది, అది ట్రామ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ట్రామ్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఐ హోప్ యూ కెన్ సీ ద ట్రామ్ స్టేషన్. దిస్ ఈస్ జేఎల్టీ. ఇక్కడ నుంచి అన్ని ఇది నకీల్ మెట్రో స్టేషన్. ఇదంతా గోల్ఫ్ కోర్స్ గైస్, ఇదంతా గోల్ఫ్ కోర్స్. చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళాలి ఈ పెట్టాను నేను. ఇప్పుడు మనం జేఎల్టీ లోపలికి ఎంటర్ అవుతాం. అన్ని కంపెనీస్, ఒరాకిల్, ఐబిఎం, ఇక్కడ అడాప్ కూడా ఉంటుంది, మోటోలో సొల్యూషన్స్. ఇక్కడ నా ఆఫీస్, పాత ఆఫీస్. దిస్ ఇస్ జేఎల్టీ. జుమేరా లేక్ టవర్స్. ఇది అమెరికన్ యూనివర్సిటీ. సో దీని బ్యాక్ సైడ్ దుబాయ్ ఇంటర్నెట్ సిటీ ఉంటుంది. ఇది జేఎల్టీ కాబట్టి. సో నా ఆఫీస్ ఆ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది ఇలా దాంట్లో జేబిఆర్ వస్తుంది. జేబిఆర్ అంటే జుమేరా బీచ్ రెసిడెన్సీ. టోటల్ బీచ్ వ్యూతో ఈ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. అటు సైడ్ ఆ పక్క ఉంటుంది బీచ్. అది అటు సైడ్ ఉంటుంది బీచ్. లాస్ట్ రైట్ వెళ్ళిపోతే అబుదాబి. మనం ఇంకో తిరిగాం. చెప్పాను కదా గోల్డ్ కోర్స్ అనేసి. అది గోల్డ్.